హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణంలో ఈరోజు మనం 19వ దశకంలోని విశేషాంశాలు చెప్పుకుంటున్నాం. ప్రాచేతసుల కథ ఇదిలో ఉండే అంశం. భాగవతంలో ఉండే విషయాన్నే మనకు నారాయణ భట్టతిరి గారు సంక్షిప్తంగా 10 శ్లోకాల్లో అద్భుతంగా చెప్పారు. ఇక్కడ మనకి ఈ కథలో మనం ఏమున్నాయి, దీంట్లో సారాంశమైన చూద్దాం. ముందు ఇంట్రొడక్షన్ చెప్పుకుంటే తప్ప ఈ యొక్క దశకం అర్థం కాదు, అందుకని మనం ముందు చెప్పుకొని వెళ్దాం. ఇక్కడ మనకి స్వయంభూ మన యొక్క కుమారుడు ఉత్తానపాదుడు, ఆయన యొక్క కుమారుడు ధ్రువుడు, ఆ వంశం చెప్పుకుంటూ వస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళలో ధ్రువుని వంశంలో పృథు చక్రవర్తి గురించి చెప్పేశారు. ఇప్పుడు ఈ యొక్క దశకంలో మనకు ప్రత్యేతసుల గురించి చెప్తున్నారు. ధ్రువుని వంశంలో వేణుడు అనే వల్ల దుర్మార్గం వల్ల అతని భుజములు మదిస్తే వచ్చినవాడు పృథు చక్రవర్తి. ఆ పృథు చక్రవర్తికి 5 మంది పిల్లలు: విజితాసుడు, హర్యస్వుడు, ధూమ్రకేశుడు, ఉరుకుడు మరియు ద్రవిణుడు అనేవాడు. ఈ 5 మంది ప్రకారంలో కూడా మనకి పృథు చక్రవర్తి కథ అయిపోయింది కాబట్టి మనకు తెలుసు కదా. ఆయన యజ్ఞయాగాలు క్రతువులు చేస్తున్నప్పుడు ఇంద్రుడు వచ్చి ఆ యొక్క యజ్ఞాశ్వాన్ని తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు పృథు చక్రవర్తి ఆయన యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి పెద్ద కుమారుడిని విజితాశ్వుని పంపిస్తాడు ఆ అశ్వాన్ని తీసుకురమ్మని చెప్పి. అప్పుడు మాయలంతా చేస్తాడు ఇంద్రుడు. చేస్తున్నప్పుడు అంటే మామూలు ధర్మమూర్తిలాగా కనిపిస్తాడు. అప్పుడు అత్రి మహర్షి వచ్చి కాదు, ఇంద్రుడే మాయ చేస్తున్నాడని చెప్తే అప్పుడు ఇంద్రుడిని కూడా ఎదిరించి ఆ విజితాసుడు ఆ అశ్వాన్ని తీసుకొస్తాడు. అప్పుడు ఆయనకి విజితాసుడు అని పేరు వస్తుంది. అంటే జయించి తీసుకొచ్చాడు, అశ్వాన్ని తీసుకొచ్చాడు కాబట్టి. దానివల్ల ఇతని యొక్క పరాక్రమం చూసి ఇంద్రుడు సంతోషించి అతనికి అంతర్ధానుడు అయ్యే రకంగా ఒక మహిమను ప్రసాదిస్తాడు. అందులో అంతర్ధానుడు అనే పేరు కూడా ఈ విజితాసుడు పొందుతాడు. ఈ విధంగా పృథు చక్రవర్తి యొక్క మొదటి కుమారుడు ఇతడు కూడా ముక్తి పొందుతాడు. తర్వాత ఆయన వానప్రస్థాశ్రమానికి వెళ్ళి ముక్తి పొందుతాడు. అతడు వెళ్లే ముందు ఏం చేస్తాడంటే భూమండలాన్నంతా కూడా తన తమ్ముడికి ఇచ్చేస్తాడు. ఎలా? తూర్పు భాగాన్ని హర్యశ్వరుడికి ఇచ్చేస్తాడు, దక్షిణ భాగాన్ని ధూమ్రకేతుకి ఇచ్చేస్తాడు, పడమర భాగాన్ని రుకుడికి ఇచ్చేస్తాడు, ద్రవిణులకు ఉత్తర భాగం ఇచ్చేస్తాడు. ఈ విధంగా ఇచ్చేసేసి ఆయనకి 2 భార్యలు. ఎవరికి? విజితాసుడికి. ఆ 2 భార్యలో కూడా శిఖండి అనే ఆమెకి 3 ప్రకారం పుడతారు. వాళ్ళు వచ్చి వశిష్ఠుని యొక్క శాపం వల్ల అగ్ని 3 రూపాలు తీసుకుని వస్తాడనమాట. వాళ్ళ 3 ఎవరంటే పావకుడు, పవమానుడు, శుచి అనేవాళ్ళు. వీళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు అసవస్వరూపమైన అగ్నిలో కలిసిపోతారు, మళ్ళీ వెళ్ళిపోయి. ఇక 2వ భార్య విజితాసుడి యొక్క అంటే పృథు చక్రవర్తి కొడుకు విజితాసుడు, అతని యొక్క కుమారుడు, అతని యొక్క భార్య 2వ భార్య నభస్వతి. ఆమె యందు హవిర్దానుడు అనే కుమారుడు పుడతాడు. ఆ హవిర్దానుడికి హవిర్దాని అనే ఆమె వచ్చి వివాహం చేస్తారు. చేసి ఆయన రాజ్యభారాన్ని అప్పగించి ఆయన పాటికి ఆయన వెళ్ళి ముక్తి పొందేస్తాడు విజితాసుడు. ఇప్పుడు ఈ హవిర్దానుడికి మళ్ళీ 6 మంది పిల్లకాయలు: పృథు చక్రవర్తి కుమారుడు విజితాసుడు యొక్క కుమారుడు హవిర్దానుడు, అతని యొక్క కుమారులు 6 మంది. ఆ 6 మంది పేరు చెప్తున్నారు: బర్హిష్మధుడు, గయుడు, శుక్రుడు, సత్వుడు, జితవ్రతుడు, కృష్ణుడు. ఈ 6 మంది ఆయన ప్రకారం. ఈ 6 మందిలో కూడా మొదటి పిల్లవాడు బహిష్మధుడు. ఇతడి గురించి ఇప్పుడు చెప్పబోతున్న విషయం. ఇతడి ప్రకారం గురించి చెప్పబోతాను ఈ యొక్క దశకంలో. ఈ బహిష్మధుడు ఏం చేస్తుంటాడంటే ఆయన పృథు చక్రవర్తి లాగా యజ్ఞయాగాల క్రతువులు చేస్తుంటాడు. ఎక్కువ యజ్ఞాలు చేస్తాడు పైన. అది ఎలా ఉంటుందంటే ఆయన తూర్పుకి కొనలు పెట్టుకొని దర్భాసనం వేసుకొని భూమండలం అంతా దర్భాసనాలు వేయించి ఆయన యజ్ఞాలు చేస్తాడు. అందువల్ల తూర్పుకు దర్భలు పెట్టినవాడు కాబట్టి ఆయనకి ప్రాచీన బర్హి అనే పేరు వచ్చేసింది. అసలు పేరు పోయింది, బర్హిష్మధుడు అనే పేరు పోయేసి ప్రాచీన బర్హి అనే పేరు వచ్చేసింది ఆయనకి. అలా ప్రసిద్ధి పొందిపోయాడు. ప్రాచీన బర్హి అంటే దర్భ, ప్రాచీన అంటే తూర్పు వైపు కొనరంటే ఆ దర్భలు పరిచి భూమండలంతో పెట్టాడు కాబట్టి యజ్ఞం కోసంగా
ఆయనకి ఆ పేరు శాశ్వతం అయిపోయింది అనమాట. ప్రాచీన బర్హి అయ్యాడు. ఆ ప్రాచీన బర్హి పుట్టిన పిల్లకాయలే ప్రచేతసులు. వాళ్ళ గురించి అందుకని ఈ యొక్క దశకానికి ఆ పేరు పెట్టారనమాట. ఆయన ప్రకారం ఈ విధంగా వచ్చారన్నమాట వాళ్ళు. ఇప్పుడు మనకి దశకంలో చెప్పబోతోంది ఈ ప్రచేతసుల కథ. ఈ ప్రచేతసులు అనేవాళ్ళు ఈ ప్రాచీన బర్హి యొక్క 10 మంది పిల్లకాయలు. వీళ్ళ విశేషం ఏంటంటే 10 మంది ఒకే రకంగా ఉంటారు. ఒకే రకమైన స్వభావం, ఒకే రకమైన రూపురేఖలు, ఒకే తీరుగా ఉంటారు. అందుకనే వీళ్ళకు విడిగా పేర్లు ప్రచేతసులు అనే పేరు. ప్రాచీన బర్హి పిల్లకాయలు కాబట్టి ప్రాచేతసులు అని పేరు వచ్చింది. ఈ దశకాన్ని పెట్టడం పేరు అందుకొని వచ్చింది అనమాట. ఈ విధంగా వీళ్ళు వచ్చారు. వీళ్లకు సముద్రుని కూతురు శతధృతి అనే ఆమెను వివాహం చేసుకుంటాడు ఈ ప్రాచీన బర్హి. వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లకాయలే ప్రచేతసులు, ఈ 10 మంది పిల్లకాయలు. ఈ విధంగా ఉంటే వాళ్ళు ఈ ప్రాచీన బర్హి ఏం చెప్తాడంటే, నాయన వివాహం చేసుకోండి, మీరు సంతాన అభివృద్ధి చేయమని చెప్తాడు. అప్పుడు 10 మంది ఒకే మాట, మేము విష్ణుని ఆరాధిస్తాము, మేము మాత్రం సంసారంలో ఇప్పుడు దిగము అని చెప్పేస్తారు. అప్పుడు వాళ్ళకి సరే అని చెప్పి ఆయన పడమటి దిక్కుగా ప్రయాణం చేసి పోండి ఆయన, అక్కడ పోయి తపస్సు చేసుకోమని చెప్పేస్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈయన యథాప్రకారంగా యజ్ఞాలు చేస్తూ కూర్చో ఉంటాడు ప్రాచీన బర్హి. అది మాత్రం ఆపడు. వాళ్ళు వెళ్ళి అక్కడ పడమటి దిక్కుగా పోతుంటే వాళ్ళకి పెద్ద సరోవరం కనిపిస్తుంది. ఆ సరోవరంలో ఈ ప్రచేతసులు ఆ అందాన్ని చూస్తూ ఉంటారు, అక్కడ ఉండే అని చూస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడికి రుద్రుడు వాళ్ళకు ప్రత్యక్షం అవుతాడు, తన పరివారంతో సహా ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై, మీరు విష్ణు భక్తులు కాబట్టి మీకు నేను ఆ విష్ణువుని పొందే మార్గాన్ని చూపిస్తా అని చెప్పి, ఒకప్పుడు బ్రహ్మదేవుడు సనక సనందాది ఋషులకు చెప్పినటువంటి స్తోత్రాన్ని, విష్ణుమూర్తి స్తోత్రాన్ని మీకు చెప్తున్నాను అని చెప్పి, రుద్రగీత అంటే రుద్రగీతం అంటారు దీన్ని. దాన్ని వాళ్లకు ఉపదేశం చేస్తాడు. ఉపదేశం చేస్తే ఆ ఉపదేశాన్ని వాళ్ళు పొందుతారు. పొంది వాళ్ళు ఏం చేస్తారు, ఇక అక్కడి నుంచి ఆయన ఆ ఉపదేశం చేసి మాయమైపోతాడు శివుడు. ఆ పొందిన ఆ స్తోత్రాన్ని వాళ్ళు కూర్చొని దీక్షగా 10,000 సంవత్సరాలు జపం చేస్తారు. నీళ్ళలో కూర్చొని, ఆ సరోవరంలో కూర్చొని. ఇప్పటికీ ఈ సరోవరం మనకి గురువాయూరప్ప క్షేత్రంలో ఉందన్నమాట. ప్రచేతసులు చేసిన ఆ తపస్సు చేసిన ప్రదేశము ఇప్పటికీ మన గురువాయూరప్పల ప్రదేశంలో ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ ప్రచేతసులు ఆ విధంగా తపస్సు చేస్తే వాళ్ళకు విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతాడు, కోరికలు తీరుస్తాడు. కోరికలు ఆయన వాళ్ళు అడకమైన కోరికలు ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్లకు మారిష అనే ఒక అమ్మాయి, వృక్షజాతి వృక్షం పెంచబడిన అమ్మాయి పెళ్లి అవుతుందని చెప్పి, ఆమె ద్వారా దక్షుడైన పిల్లవాడు పుడతాడని చెప్పి 10 మందికి, ఆ పిల్లవాడి ద్వారా పుట్టిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి నన్నే పొందుతారని చెప్పి వాళ్ళకు వరాలు ఇస్తాడు. ఆ విధంగా వాళ్ళ కథ ఈ దశకంలో పూర్తవుతుంది. కానీ మనకు ముఖ్యమైనది భాగవతంలో ఉండే విషయం ఏంటంటే, ఈ యొక్క దశకంలో ఉండే ప్రాచేతసుల కథ ప్రకారంగా అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ శివుడు ఆ ప్రాచేతసులు చెప్పినటువంటి స్తోత్రం అద్భుతమైంది, చాలా గొప్పది. మరియు దీంట్లో దాని తర్వాత ఈ ప్రాచీన బర్హికి నారద మహర్షి వచ్చి ఉపదేశం చేస్తాడు. అది పురంజనోపాఖ్యానం అని చెప్పి ఉందన్నమాట భాగవతంలో. అద్భుతంగా ఉంది అది కేవలం మన దేహానికి సంబంధించిన విషయం. అది ఈ 2 విషయాలే ఈ యొక్క ప్రాచేతసుల కథలో ఉండే ముఖ్యమైన విషయం, భాగవతంలో ఉండే విషయం. ఈయన దాన్ని అంతా సంక్షిప్తంగా చెప్పేశారు. దీంట్లో అసలు పురంజనోపాఖ్యానం గురించి చెప్పకుండా నారదుడు ఉపదేశం చేసాడు మాత్రం చెప్పారు. కానీ ఇది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మనం కూడా చెప్పుకొని తరిస్తాం. ఎందుకంటే ఇట్లాంటి కథ మన జీవితానికి సంబంధించింది కాబట్టి అందుకని చెప్పుకుంటున్నాం. మనం కథ ఏంటంటే, దీంట్లో ఉండే విషయం ఏంటంటే, నారదుడు ఈ ప్రాచీన బర్హి యజ్ఞాలు చేస్తున్నాడు కదా, యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఈ నారదుడు వచ్చి, ఎంతకాలం యజ్ఞాలు చేస్తావు నువ్వు ఈ విధంగా, ఎప్పటికీ భక్తి మార్గంలో వెళ్తావు, జ్ఞాన మార్గంలో వెళ్తావు, ఎప్పుడు మోక్షం పొందుతావు అని చెప్పి వస్తాడనమాట. అప్పుడు ఆయన కాళ్ళ మీద పడి అడుగుతాడు, నాకు తెలియదు ఈ జ్ఞానం తెచ్చుకోవాలని, ఇప్పటిదాకా నేను ప్రయత్నం చేయలేదు, మహాన్ భావ మీ అంతటి వాళ్ళ దర్శనం నాకు అయింది కాబట్టి
నాకు ఆ జ్ఞానబోధ ఏదో చేయమంటాడు. అప్పుడు నీలాంటి వాడికి నేను జ్ఞానబోధ చేయాలంటే సామాన్యంగా నేరుగా తత్వం చెప్తే అర్థం కాదు, కాబట్టి ఒక కథ రూపంలో చెప్తాను. ప్రాచీనమైన కథ ఒకటి ఉంది, ఆ కథ రూపంలో నీకు చెప్తానని చెప్పడం మొదలుపెడతాడు ఆయన. ఈ కథ ఇప్పుడు పురంజనోపాఖ్యానం అనేది కథ అనమాట. కథ రూపంలో ఉంటుంది, అంతా తత్వమే, మొత్తం మన దేహానికి సంబంధించిన విషయం చెప్పాడు. పైకి కథలాగా ఉంటుంది, కథ మాత్రం కాదు. అలా చెప్పాడు నాడు, గొప్పగా, చాలా గొప్పగా చెప్పాడు. ఆ కథ ఎంత చూద్దాం, ఓకే, పైపైన చూద్దాం. పూర్తిగా అంటే చాలా కష్టం, బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది, చాలా విషయాలు. పురంజనుడు అనే ఆయన ఉంటాడు, ఒక రాజు. ఆయనకి అవిజ్ఞాతుడు అనే ఒక స్నేహితుడు ఉంటాడు. ఈ స్నేహితుడు చేసే చేష్టలు ఎవరికి అర్థం కావు. ఆయన వెంట ఉంటాడు ఈ అవిజ్ఞాతుడు. కానీ అతడు ఏం చేస్తాడంటే, తను ఉండడానికి ఒక మంచి నగరం చూసుకోవాలని ఆ పురంజనుడు ఆ అవిజ్ఞాతుడిని వదిలేసేసి బయలుదేరతాడు. ఒక మంచి నగరం కావాలని వెతుక్కుంటూ పోతాడు. అలాగా వెతకగా హిమాలయాల ప్రాంతంలో, దక్షిణ ప్రాంతంలో, ఆ హిమాలయ చర్యల దగ్గర ఒక కోట కనిపిస్తుంది ఆయనకి. అది 9 ద్వారాలతో ఉండే కోట కనిపిస్తుంది. అప్పుడు ఆ కోటలోకి ఈయన పోతాడు. చాలా అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఉండే ఉద్యానవనాలు కానీ, ఆ కొండ శిఖరాలు కానీ, ఆ యొక్క రాచబాటలు కానీ అన్నీ అద్భుతంగా ఉంటుంది. అవంతా చూసి మురిసిపోతాడు. లోపలి పోయి చాలా బాగుంది ఈ నగరం అనుకుంటూ లోపలి పోతాడు. పోయినప్పుడు అక్కడ ఒక ఉద్యానవనంలో ఒక అందమైన స్త్రీ కూర్చో ఉంటుంది. ఆమె దగ్గర 5 పడగలు గల పాము ఒకటి ఉంటుంది. ఆమె దగ్గర 11 మంది అనుచరులు ఉంటారు. ఆ 11 మందికి ఒక్కొక్కరి దగ్గర 100 మంది పరిచారకులు ఉంటారు. అలా ఉంటారు అంతమంది. అది చూస్తాడు. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమెను అడుగుతాడు, ఎవరు నువ్వు, ఎలా వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. ఆమె, నేను ఎలా వచ్చాను నాకు అవన్నీ తెలియదు, కానీ ఆమె మీరు నాకు నచ్చారని చెప్తుంది. ఇతనికి ఆమె నచ్చుతుంది. అప్పుడు ఆమె చెప్తుంది, ఇక్కడ ఉండే 9 ద్వారాల్లో మీరు బయటికి వెళ్ళచ్చు, లోపలికి రావచ్చు హాయిగా, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఒక మిత్రుడి సహాయం తీసుకుని వెళ్ళాలి బయటికి, మళ్ళీ ఆ మిత్రుడి సహాయం లోపలికి రావాలని చెప్తుంది. ఇదే చాలా బాగుందని చెప్పి చాలా సంతోషిస్తాడు. వాళ్ళిద్దరికి వివాహం అయిపోతుంది. వివాహమై అక్కడ కాపురం ఉంటారు. అలా ఉండగా చాలా సుఖంగా కాలం గడుపుతుంటారు. ఇతడు ఆ ద్వారాల గుండా, ఒక్కొక్క ద్వారం గుండా బయటకు వెళ్తాడు, వస్తూ ఉంటాడు. ఇలా హాయిగా గడిచిపోతుంటుంది కాలం. ఒకసారి ఆయన వేటకు పోతాడు. వేటకు పోయినప్పుడు ఒక మంచి రథం ఎక్కి వేటకు పోతాడు. వేటకు పోయి వస్తాడు. వచ్చిన తర్వాత అతని భార్య, ఆమె పేరు పురంజని, ఆమె కనిపించదు. అప్పుడు చెలికత్తెలు అందరూ అడుగుతాడు, ఎంత పోయింది నా భార్యని అడిగితే, అయ్యా మీరు వేటకు పోయాలి కోపంతో అలిగి ఆమె కోపగృహంలో ఉందని చెప్తారు. అక్కడికి పోయి ఆమె బతిలాడితే, మీరు ఎందుకు వెళ్ళారు, నాకు ఇష్టం లేదు మీరు వేటకు పోవడం అని చెప్తుంది. ఇంకా పోన్లే అని చెప్పి ఎట్లా బుజ్జగించుకొని లాలించుకొని ఆమెను వశం చేసుకుంటాడు. మళ్ళీ ఇద్దరు హాయిగా కాలం గడుపుతుంటారు. కానీ మధ్య మధ్యలో వేటకు పోయి వస్తూనే ఉంటాడు. ఇలా ఆయన జీవితం గడుస్తుంటుంది. చాలా అద్భుతంగా గడిచిపోతుంది. 11,000 మంది మగపిల్లకాయలు పుడతారు. 110 మంది ఆడపిల్లకాయలు పుడతారు. వాళ్ళందరికీ సకాలంలో పెళ్లి చేస్తాడు. అన్నీ చాలా సుఖభోగాలు అనుభవిస్తాడు. ఈ విధంగా కాలం గడుస్తూ ఉంటుంది. కొంతకాలానికి ఆ నగరాన్ని ఒక గంధర్వులు అనేవాళ్ళు వచ్చి చుట్టుముట్టేస్తారు. వాళ్ళు మగవాళ్ళు 360 మంది, ఆడవాళ్ళు 360 మందిగా గంధర్వులు వచ్చి చుట్టుముట్టేస్తారు. అలాగే కాలయవనం అనే ఒక పుత్రిక, కాలపుత్రిక అనే ఆమె పుత్రిక వస్తుంది. ఆమె పేరు జర. ఆ జర అనే ఆమె వచ్చి ఈ పురంధరుని, నువ్వు నచ్చావు, నేను చేసుకుంటాను, నిన్ను వెళ్ళి వివాహం చేసుకుంటాను అని వస్తుంది. అప్పుడు ఆయన నాకు నచ్చలేదని చెప్తాడు. ఈ కథ చెప్పేటప్పుడు నారద మహర్షి తనకు కూడా చెప్తాడు ఆ విషయం. నాకు కూడా ఈ కాలపుత్రిక వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను వచ్చింది, అప్పుడు నాకు నచ్చలేదు నువ్వు అని చెప్పాను. చెప్పేది కాకుండా నిన్ను చేసుకునేవాడు ఇంకోటి ఉన్నాడు, వాడి దగ్గరికి పోమని చెప్పాను నేను. కానీ ఆమె నాకు కోపం వచ్చి నా మీద నన్ను శపించింది, నువ్వు ఎప్పుడు తిరుగుతుంటుంటావు పో అని చెప్పి శపించింది అని నారదుడు చెప్తాడు. చెప్పి ఆ జరాన్ని ఆమె పోయేసేసి ఆ భయుడు అనేవాడు వెళ్ళిపోతుంది. అక్కడ అతను తగిన వాడితే అక్కడికి పంపిస్తాడు. అక్కడి మీద ఆ భయుడు, కాదమ్మా నేను నీ సోదరుణ్ణి అని చెప్పి, మనకు మళ్ళీ ఇంకో సోదరుడు ఉన్న ప్రజ్వాలుడు అని, మే ఇద్దరం సైన్యం, నువ్వెందుకు ఒకరిని ప్రేమించుకోవాలి, పెళ్లి చేసుకోవడం ఏంది, నువ్వే పోయి అందరినీ ఆక్రమించు అని చెప్పి చెప్తాడు. చెప్పి నీకు దండగా మే ఇద్దరం ఉంటామని చెప్తాడు.
అప్పుడు ఆమె తెలుసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఈ పురంజనుడు తిరిగి వచ్చి అతన్ని పోయి కౌగిలించుకుంటుంది ఆ జరాన్ని. ఆ విధంగా ఎప్పుడైతే ఆమె కౌగిలించుకుంటుందో ఆయనలో ఉన్నట్టు ఆ ద్వారంలో ఉండే కోటకుండే అడ్డం ఉండే ఆ 5 తలల పాము అడ్డుగా వస్తుంది. ఆ గంధర్వుని కూడా ఎదిరిస్తుంది. ఎంతో పోరాటం జరుగుతుంది. కానీ ఎన్ని జరిగినా ఎప్పుడైతే ఈ పురంజనుడు ఆ యొక్క జలాన్ని ఆమెను కౌగిలించుకున్నాడు కాబట్టి అప్పటి నుంచి ఇతని భార్య అయిన పురంజని దూరం అయిపోతుంది. అది చూసి అసూయతో ఇంకా అక్కడి నుంచి ఆయన దుర్భరం అయిపోతుంది. పిల్లలు అందరూ ఆయన వేరుగా చూస్తారు. ఇంతకుముందు మునుపటిలాగా ప్రేమగా చూడరు. వాళ్ళందరితో ప్రేమగా హాయిగా గడుపుతున్న వాడికి ఈ విధంగా అయిపోతుంది. ఈయనకేమో వాళ్ళ మీద ప్రేమ విపరీతం అయిపోతుంది. కానీ వాళ్ళకి మాత్రం ఈయన మీద ప్రేమ ఉండదు. ప్రేమ తగ్గిపోతుంటుంది. ఈ విధంగా ఉంటే ప్రచండు అనేవాడు వస్తాడు. వాడు వచ్చి ఆక్రమిస్తాడు. ఈ విధంగా ఆ 5 తలల పాము పోరాటం చేసి 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 ఓడిపోతుంది. ఓడిపోయి కోటలోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత ఇతడు మరణిస్తాడు. ఎవరు? ఈ పురంజనుడు కాస్త మరణిస్తాడు. అన్నింటి యొక్క ఆ గంధర్వులో ఒక పక్క యవనులనే వాళ్ళు వచ్చి వాళ్ళు ఆక్రమిస్తారు. ఈ కాలపుత్రికి జర వచ్చి ఆక్రమిస్తుంది. ఈ ఇన్నింటి మధ్యలో ఈ 5 పడగల పాము వెళ్ళిపోవడంతో అతడు నరకయాతన వేసి మరణిస్తాడు. తర్వాత అతడు విదర్భరాజు కుమార్తెగా జన్మిస్తాడు. ఎందుకంటే ఆయన తన భార్యను తలుచుకుంటూ 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 మరణిస్తాడు. అందులో స్త్రీ జన్మ వస్తుంది. పుట్టి మలయకేతుడు అనేటువంటి పాండ్యరాజును పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అతడు గొప్ప విష్ణు భక్తుడై అతడు చాలా గొప్పగా భక్తితో పాటు రాజ్యాన్ని పరిపాలన చేసిన తర్వాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతాడు. ఆయనతో పాటు ఏమో వెళ్తుంది, పతిభక్తితో వెళ్తుంది. వైదర్భి వెళ్తుంది. ఇద్దరు అక్కడ హాయిగా వానప్రస్థాశ్రమంలో ఆ విష్ణు భక్తిలో కలిసి ఉంటారు. ఇలా ఉండగా కొత్త కాలానికి అతడు యోగా అభ్యాసం ద్వారా తన యొక్క భక్తి ద్వారా తపస్సు ద్వారా అతడి పరమాత్మలో ఐక్యం అవుతాడు. ఇంకా అది చూసి ఈ వైదర్భి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. చివరికి అతని శరీరంతో పాటు చితి ఏర్పరచుకొని తను మరణించాలనుకుంటుంది. ఆ సమయంలో ఆమె కూడా ఇన్నాళ్ళు భక్తిగా ఉందిగా. అప్పుడు ఆమె మొదటి స్నేహితుడిని అవిజ్ఞాతుడు వస్తాడు. అతను వదిలిపెట్టొచ్చాడు పురంజనుడు, కానీ ఆయన వదిలిపెట్టలేదు కదా. ఆ స్నేహితుడు అప్పుడు వస్తాడు. ఎవరి కోసం ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంది నీ పరిస్థితి, ఎవరు నువ్వు అసలు, నాతో పాటు ఆ మానస సరోవరంలో ఇద్దరు విహరించి అవసరం కదా, నన్ను వీడి వచ్చేసావు నువ్వు, రావడం వల్ల ఇన్ని ఇబ్బందులు పడ్డావు నువ్వు అని చెప్పి మాట్లాడతాడు. అప్పుడు ఆ జ్ఞానోపదేశం చేసి చివరికి ఆమెకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇది మనకు పురంజన ఉపాఖ్యానం. ఈ ఉపాఖ్యానం అంతా కూడా మనస్నేహం గురించి ఇదంతా ఉండేది. దాంట్లో ఉండే ఆ 9 ద్వారాలు ఏదైతే మనలో ఉండే నవరంధ్రాలు, అవే ద్వారాలు. ఆ 5 పడగల పాము అంటే మన పంచ ప్రాణాలే. మళ్ళీ దాంట్లో ఇంకా చాలా వివరంగా ఉందండి. ఉత్తర దిక్కు 2, దక్షిణ దిక్కు 2, పడమటి దిక్కు 2 ద్వారాలు. ఆ ద్వారాల్లో వాటి పేర్లు, వాటికి ఉండే అతనితో పాటు పోయి స్నేహితుడు మళ్ళీ వెనక్కి వచ్చేది, అది రథము. దానికి అంతా సంకేత భాష ఎక్కువగా ఉంది, పదాలు చాలా ఉన్నాయి దాంట్లో. అద్భుతంగా ఉంది కథ మాత్రం. దాని సంకేతం అంతా కూడా మన శరీరం గురించి. అంటే ఇప్పుడు ఆ వచ్చిన వాడు ఆత్మస్వరూపంగా ఉండే ఈశ్వరుడే ఆ అవిజ్ఞాతుడు, అసలైన శరీరం. దాంట్లో ఉన్న జీవుడే ఈ పురంజనుడు. ఆ పురంజనిలో ఉన్న బుద్ధినే పురంజని. కాబట్టి మన బుద్ధే అలాగా ప్రవర్తిస్తుంది. బుద్ధితో కలిసిన ఆ బుద్ధి కూర్చోమంటే కూర్చుంటాడు, నీచోమంటే నీచుంటాడు, నవ్వమంటే నవ్వుతాడు. అవన్నీ ఆ బుద్ధినే కాంతం వల్ల చేస్తాడు మనిషి. అవంతా సంకేత భాషగా చెప్పి అద్భుతంగా చెప్పారు ఈ కథ. మనకందరికీ అర్థం కావడం కోసంగా మనం పైన కథలో ఉండే సారాంశం చెప్పుకున్నాం. కానీ దాని లోపలి పోయి చెప్పుకుంటే ఆయన పెట్టిన పేర్లు అవన్నీ అద్భుతంగా ఉన్నాయి భాగవతంలో. ఏం పేర్లు పెట్టాడు అసలు. 9 ద్వారాలకు పెట్టిన పేర్లు కానీ, 2 ద్వారాలకు పెట్టిన పేర్లు కానీ, ఇవంతా మన కళ్ళు, మన ఇంద్రియాలకు పెట్టిన పేర్లు అవన్నీ పెట్టాడు. మన దేహంలోని పెద్దానికి పేర్లు పెట్టాడు. ఆ పేర్లను సంకేత భాషగా ఉపయోగించాడు. మొత్తానికి తత్వాన్ని మాత్రం చెప్పారు ఈ కథలో. ఈ విధంగా మనకి ఈ పురంజనోపాఖ్యానం అని చెప్పి నారదుడు
ఆ యొక్క ప్రాచీన బరిహి చెప్పిన తర్వాత ఆయన అదంతా వినేసేసి ఆ జ్ఞానాన్ని అప్పటికే అని అంటాడు, ఇంత చెప్పావు కానీ ఏం అర్థం అవుతుందయ్యా అంటే దానంతా మళ్ళీ సంకేత భాషతో విడమర్చి ఆ నాటుడే చెప్తాడు ఆయనకి, ఇది నాయన మన పరిస్థితి, మన దేహమే ఇది అని, మన దేహం కదా అని చెప్పి అంతా చెప్తాడు. అదంతా విప్పదీసి చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఆయన చెప్పి నువ్వు ఇంకా భగవద్భక్తిలో ఉండు అని చెప్పి జ్ఞానంతో ఉండమని చెప్పి మాయమైపోతాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన అనేక మంది ఋషులు తగిలిపోయి వాళ్ళ ద్వారా జ్ఞానబోధ చెంది తపస్సు చేసి ఆయన కూడా ముక్తి పొందేస్తాడు ప్రాచీన బరిహి. ఇది ఈ రెండు అంశాలే మనకి ఈ కథలో ఉండే ముఖ్యమైన విషయాలు. ఇందులో మనం పైపైన చెప్పుకున్నాం, భాగవతం చాలా గొప్పగా ఉంది ఆ విషయం. ఇప్పుడు మనం దశకంలోకి అడుగు పెడదాం. ఈ దశకంలో పంచమ దశకంలో ప్రాచేతుల కథ. పృథోస్తు నప్త పృథుధర్మ కర్మట ప్రాచీన బర్హిర్ యువతౌ శతధృతౌ ప్రచేతసో నామ సుచేతసః సుతాన్ అజీజనత్ తత్ కరుణాంకురేణువా. ఈయన మనకి నారాయణ భట్టరి గారు గురువారకు స్తోత్రం చేస్తున్నారు కాబట్టి ఆయన దానితో చెప్తున్నారు. తత్ కరుణాంకురేణువా, స్వామి నీ యొక్క దయ అనే ఒక అంకురం వల్ల, నీలో ఉన్నటువంటి దయ కురిపించడం వల్ల ఏం జరిగిందో కథ అంతా చెప్తున్నాడు. ఏమని? పృథోస్తు, ఆ పృథు చక్రవర్తి యొక్క నప్త మనవడు, పృథుధర్మ కర్మట, ఆ పృథు చక్రవర్తి ఏ విధంగా ధర్మంగా యజ్ఞయాగాది క్రతువులు చేశాడో ఆ విధంగానే ఆ ప్రకారం కర్మ సిద్ధాంతం ప్రకారమే యజ్ఞయాగాది క్రతువులు చేసి అన్ని ప్రాచీన ఆయన దర్భలు తూర్పు దిగ్గుగా పెట్టి కొనలుగా పెట్టి చేశాడు కదా, ఎన్నో యజ్ఞాలు చేశాడు కదా. అలా చేసి ఆ బహిష్మతుడు అనేవాడు ఏమైపోయాడు? ప్రాచీన బర్హి అయిపోయాడు. ప్రాచీన బర్హి అని పేరు పొంది అతనికి యువతవు, ఆ మంచి అందగత్తైన స్త్రీ, ఆమె సముద్రుడికి కుమార్తె, ఆమె శతధృతవు, ఆ శతధృత ఆమె పేరు, ఆ భార్య, ఆయన భార్య, ఆ ప్రాచీన బర్హి యొక్క భార్య శతధృత. వారిద్దరి యందు ప్రచేతసో నామ, ప్రచేతసుడు అనే పేరుతో సుచేతసః, మంచి పిల్లకాయలు పుట్టారు. మంచి మనసు గల పిల్లలు, మంచి మనసు గల సుతాన్ కుమారులు, అజీజనత్ పుట్టారు. ఎవరెళ్ళు పుట్టారు? ఇప్పుడు ఆ యొక్క గురువాయూరప్ప స్వామి విష్ణుమూర్తి నారాయణ చెప్తున్నాడు, నారాయణ స్వామి నీ యొక్క అనుగ్రహంతోనే ఆ యొక్క ప్రాచీన బర్హికి, ఆ శతధృతకి 10 మంది పిల్లకాయలు పుట్టారు. ఆ 10 మంది కూడా ఎటువంటి వాళ్ళు? గొప్ప మనసు గల వాళ్ళు. అందుకనే వాడికి ప్రచేతసుల పేరు వచ్చింది. అటువంటి 10 మంది పిల్లకాయలు వాళ్ళు కలిగారు కదా స్వామి, నీ వల్లే, నీ అనుగ్రహం వల్లే, నీ కరుణ కటాక్ష వీక్షణాల వల్లే ఇది సాధ్యమైంది స్వామి అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు. పితుశుశ్రూషా నిరతస్య శాసనాత్ భవత్ తపస్యాభిరతా దశాపితే పయోనిధిం పశ్చిమమేత్య తత్తటే సరోవరం సంత దృశుర్ మనోహరం. పితు, ఆ పితు అంటే ఆ ప్రాచీన బర్హి, తండ్రి నటి ఆ ప్రాచీన బర్హి శ్రీసృక్ష నిరతస్య, మీరు సంతానాన్ని ఉత్పత్తి చేయమని, సృష్టి చేయమని చెప్పేసి శాసనం చేశాడు ఆయన పిల్లకాయలను, 10 మంది పిల్లకాయలకి. కానీ భవత్ తపసాభిరత, నీ యొక్క స్వామి గురువారికి చెప్తున్నాడు, నారాయణ స్వామి నీ ఎందే వాళ్ళకు భక్తి కలిగి నీకోసమే తపస్సు చేయాలనే అభిలాషతో వాళ్ళు దశాపితే, దశ అంటే 10 మంది, వాళ్ళు నీ గురించి వాళ్ళు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? పడమటి వైపుగా వెళ్ళమని చెప్పాడు. పయోనిధిం పశ్చిమమేత్య తత్తటే, వాళ్ళు ఏం చేశారు? అప్పుడు పడమటి దిక్కుగా ప్రయాణం చేస్తూ, పయోనిధిం అంటే సముద్రం, పడమటి దిక్కు నుండి సముద్రం గుండా ఆ నది, ఆ సముద్రం యొక్క తత్తటి అంటే ఒడ్డున, ఆ తీర ప్రాంతంలో ప్రయాణం చేస్తూ పోతుంటే సరోవరాన్ని చూశారు. దృశ్యుర్ మనోహరం సందర్శించారు, చూశారు. అది ఎలా ఉంది? చాలా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది ఆ సరోవరం. ఆ సరోవరాన్ని ఇక్కడ మనకి భాగవతంలో అద్భుతంగా ఉంచారు. ఆ సన్నివేశాన్ని వాళ్ళు చాలా చెప్పారన్నమాట. అక్కడంతా ఎలా ఉంది చెప్పారు. బెగ్గురి పక్షులు ఉన్నాయి, అక్కడ హంసలు, నల్ల కలువలు, ఎర్ర కలువలు, చక్రవాకాలు, 9 జుంకారాలు, మళ్ళీ సిద్ధులు, చారణులు, గంధర్వులు, వాళ్ళంతా ఉన్నారట. అక్కడ శ్రీహరి స్తోత్రాన్ని చేస్తున్నారట వాళ్ళంతా.
అలాంటి ప్రదేశాన్ని చూశారు వాళ్ళు. ఇంకా చాలా వివరణ ఉంది భాగవతంలో, మనం కొద్దిగా చెప్పుకున్నాం. ఈ విధంగా వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఆ మనోహరమైన దృశ్యాన్ని చూస్తూ ఆ యొక్క ప్రచేతసుల 10 మంది కూడా అక్కడికి వెళ్ళారు. ఏది ఆ సరోవర, ఆ పడమటి దిక్కున ఉండేటువంటి ఆ సముద్ర తీరంలో ఉన్న ఒక సరోవరాన్ని చూశారు. తదా భవతీర్థమిదం సమాగతో భవో భవత్ సేవక దర్శనాదృత ప్రకాశమాసాద్య పురః ప్రచేతసాం ఉపాదిశత్ భక్తతమః తవస్తవం. అప్పుడేమైపోయింది? తదా అప్పుడు భవతీర్థమిదం, స్వామి నీ యొక్క తీర్థం ఉంది అక్కడ. ఆ సరోవరం ఎటువంటిది? చాలా గొప్పది. అది నీ యొక్క పవిత్రమైన జలంతో ఉండేటువంటిది. సమాగతో భవో, భవుడు అంటే శివుడు. ఆ శివుడు నీటికి అధిదేవత అంటే ఆ భవుడు, పంచభూతాల రూపుడు కదా స్వామి. ఆ శివుడు, ఆ రుద్రుడు, ఆయన వచ్చి భవుడు సమాగతో అందరూ ఆ దేవతలు ఋషులు అందరూ స్తోత్రం చేస్తుండగా వాళ్ళకి ఆ సరోవరంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన. భవత్ సేవక దర్శనాదృత, నీ యొక్క సేవకులంటి ఈ ప్రచేతసులకి ఆయన వాళ్ళకి దర్శనం కలిగించాలనే ఉద్దేశంతో ప్రకాశమాసాద్య, బాగా వెలిగిపోతూ ప్రకాశవంతంగా ఉన్న ఆయన వచ్చి పురః వాళ్ళ ముందుకు వచ్చాడు. ఎవరి ముందుకి? ప్రచేతసాం, ఆ ప్రచేతసుల ముందుకి వచ్చాడు. వచ్చి ఉపాదిశత్, వాళ్ళకు ఉపదేశం చేశాడు. ఏం ఉపదేశం చేశాడు? భక్తతమః, భక్తతమః అంటే భక్తుల్లో ఉత్తమమైన వాడు, అందరికంటే గొప్పవాడు. ఇక్కడ 2 అర్థాలు. ఒకటి, మామూలుగా శివుడు అంటే విష్ణువుకి ఇష్టం, విష్ణు అంటే శివుడికి ఇష్టం కాబట్టి చెప్తున్నాడు. నువ్వంటే ఇష్టం అంటే ఆ శివుడే, ఆ రుద్రుడు ఏం చేశాడు? తవస్తవం, నీ యొక్క స్తోత్రాన్ని వాడికి ఉపదేశించాడు కదా స్వామి. ఈయన స్తోత్రం చేస్తున్నాడు నారాయణ భర్తరి. అందుకని గురువారప్తో అంటున్నాడు, ఓ స్వామి, ఓ నారాయణ స్వామి, నీ నారాయణ స్తవాన్ని ఆ రుద్రుడు వచ్చి వీళ్ళకి ఉపదేశం చేశాడు కదా స్వామి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ యొక్క రుద్రుడు వచ్చి ఆ విష్ణుమూర్తి గొప్పతనాన్ని గురించి వాళ్ళు తపస్సుడు ఏం పోతున్నారు కదా, అంటే వీళ్ళను అనుగ్రహించాలనే బుద్ధి శివుడికి కలిగింది. శివుడికి ఎక్కడైనా శివుడి యొక్క దర్శనం కూడా అసాధ్యమైన విషయం అది. అంటే వీళ్ళు ఎంత పరమ భక్తులో మనకు అర్థమవుతోంది ఆ 10 మంది. అందుకనే శివుడు అతడి వాడు వచ్చి బోధ చేస్తున్నాడు. ఏది? విష్ణువు గురించి స్తోత్రం అని రుద్రగీతం అంటారు. దాన్ని రుద్రగీతం అంటారు, రుద్రస్తవం అంటారు, స్తోత్రం అంటారు. అద్భుతంగా ఉంది. భాగవతం చాలా విస్తారంగా చెప్పారు దాన్ని. అక్కడ కూడా వర్ణన చాలా బాగుంది. ఆ స్తోత్రం చాలా విస్తారమైన స్తోత్రం. అది అంతా భగవంతుడి గురించి ఎలా చెప్తాడంటే, వాసుదేవుడా, పూర్ణుడా, వికారం లేనివాడా, జీవులకు బంధాలు తొలగించే మోక్షం ఇచ్చేవాడా, ఉపదేశించే వారి పూజలు అందుకొని అదృశ్యమయ్యేవాడా అని చెప్పి ఇంకా చాలా పెద్దది. నేను ఉరికే కొద్ది 2 ముక్కలు చెప్తున్నాను. చాలా పెద్ద స్తోత్రం చెప్పాడు. అలా ఆ యొక్క శివుడు వాళ్ళకి చెప్పాడు. ఇదే మనకు ఇప్పుడు గురువాయూరప్ప క్షేత్రంలో ఉండేటువంటి ఆ యొక్క శివుని ప్రాంతం, రుద్ర ప్రాంతం ఉందే, ఆ ప్రాంతంలో ఉండే సరోవరంలోనే ఇది జరిగింది ఈ సంఘటన, ఇప్పుడున్న ప్రాంతం. కాబట్టి అక్కడికి స్తవం ఆ రుద్రుడు చెప్పాడు, చేశారు. స్తవం జపంత స్తమమి జలాంతరే భవంతమసేవిషితావహితం సమాహ భవ సుఖాస్వాదరసాత్ అమేష్విషయాన్ బభూవ కాలో ధ్రువన్ నశీఘ్రత. స్తవం, ఆ స్తోత్రాన్ని, ఆ శివుడు చెప్పిన స్తోత్రాన్ని జపంత స్తమమి, వాళ్ళు ఇంకా ఆపకుండా 10 మంది కూర్చొని జపం చేయడం మొదలు పెట్టేశారు. ఎక్కడ? జలాంతరే, ఆ సరోవరంలో నీటిలో కూర్చొని చేశారు. భవంతమసేవిషిత, ఆ పైన ఆ శివుడు చెప్తాడు, చెప్పే స్తోత్రం చెప్పాడు, మధ్యలో ఆయన రూపం కూడా వర్ణిస్తారు. ఆ రూపాన్ని మనసులో ముద్రించుకొని ధ్యానం చేస్తూ ఆ స్తోత్రాన్ని జపం చేస్తున్నారు వాళ్ళు 10 మంది కూర్చొని. అది నీటిలో చేస్తుంటే ఆయుతం సమాహ 10,000 సంవత్సరాలు చేశారట వాళ్ళు. 10,000 సంవత్సరాలు ఆపకుండా కంటిన్యూగా ఆ జపము, ఆ ధ్యానము ఆ నీటిలో కూర్చొని చేశారట వాళ్ళు 10 మంది. భవ సుఖాస్వాద రసాత్, స్వామి ఈయన గురువారికి చెప్తాను, ఓ స్వామి నీ యొక్క రసాస్వాదన, నిన్ను ధ్యానం చేయడం వల్ల, నిన్ను జపం చేయడం వల్ల వాళ్ళు అమిత ఆనంద అనుభూతికి లోనయ్యారు. నీ అమిష్ ఇయాన్ బబువ కాలం, అమ్మ ఎంత కాలం గడిచిపోయిందో తెలియదు, అంతకాలం గడిచిపోయింది. 10,000 సంవత్సరాల కాలం గడుస్తున్నారు. కానీ వాళ్ళు ఎందుకు తపస్సు ఆపడం లేదు, తీవ్రం చేయడం లేదు. ఎందువల్లంటే
వాళ్ళకి ఆ రసాస్వాదంలో మునిగిపోయారు. ఆ భగవంతుడి యొక్క రసాస్వాదంలో మునిగిపోయి తేలుతూ వాళ్ళు ఇంకేం పట్టించుకోలేదు. ఆ భగవంతుడు ప్రత్యక్షంగా లేదే, మాకు వరాలు ఇవ్వలేదు, అవేం లేవు వాళ్ళకి, అసలు తాటే లేదు వాళ్ళకి. అందువల్ల ఆ రసాస్వాదంలో మునిగిపోయినారు 10 మంది. అందువల్ల వాళ్ళు హాయిగా చేసుకుంటున్నారు. అందుకే ఏం చెప్తున్నాడు, బబ్బు కాలం ధ్రువన్ నా శీఘ్రత. ఆ ధ్రువుడు కదా 5 నెలల్లో చేసి సాధించేశాడు కదా కృష్ణమూర్తి దర్శనం. కానీ వీళ్ళు అలా చేయలేరట. అది చెప్తున్నాడు నారాయణ భట్టరి స్వామి. ఆ ధ్రువుడిలాగా తక్కువ కాలం కాకుండా, శీఘ్రత అంటే తక్కువ కాలంలో తపస్సు చేయలేదు, చాలా ఎక్కువ కాలం చేస్తున్నారు. కానీ కారణం ఏంటంటే వాళ్ళకి రసాస్వాదంలో ఉన్నారు కాబట్టి అని ఈయన కారణం చెప్తున్నాడు దీనికి, ఇందువల్ల అన్నేళ్ళు చేశాడని చెప్పేదానికి. ఇక ఇంకో అర్థం కూడా ఉంది ఇక్కడ. ధ్రువం అంటే స్థిరంగా కూర్చోన్నారు, అంత గొప్పగా గట్టి నిశ్చయంతో మనసు నిలకడగా పెట్టుకొని ధ్రువ సంకల్పంతో చేస్తున్నారు కూడా చెప్పచ్చు. అందువల్లే వాళ్ళు దాంట్లో మునిగిపోయినారు, ఆ రసాస్వాదంలో మునిగిపోయినారు కూడా అర్థం వస్తుంది. ధ్రువుడు అని ఒక అర్థం వస్తుంది, ఇది అర్థం వస్తుంది. తపోభిరేషామతిమాత్రవర్తిభిః స యజ్ఞహింసా నిరతోపి పావితః పితాపి తేషాం గృహయాత నారద ప్రదర్శితాత్మ భవదాత్మతాం యయౌ. ఇక చెప్తున్నాడు ఆ తపస్సు చేస్తున్నారు వాళ్ళు 10 మంది. బాగా దేని ప్రవర్ధమానం అయిపోయింది ఆ తపస్సు. అది ఎలా ఉంది, ఎంత బాగా చేశారు వాళ్ళు, అంటే అంత నిష్టగా చేశారు వాళ్ళు. చేస్తుంటే ఆ యొక్క తపోబలం వల్ల, వాళ్ళు చేసిన తపశక్తి వల్ల, అందులో నిష్కామంగా చేస్తున్నారు, కోరిక లేదు అక్కడ, ప్రశాంతమైన మనసు, నిష్కల్మషమైన మనసు. అందువల్ల ఆ రసాస్వాదన, ఇన్ని కారణాల వల్ల అప్పుడు ఏమైపోయింది, స యజ్ఞహింస నిరతోపి భావిత. యజ్ఞహింస నిరతోపి, ఆ ప్రాచీన బలిహి ఆయన యజ్ఞాలు చేశాడు కదా, యజ్ఞాలు మాత్రమే చేస్తున్నాడు. నాటులు వచ్చి ఆయన చెప్పక ముందు చేస్తూ ఉన్నప్పుడు ఏమైపోయింది, అందులో జంతు బలి కూడా చేస్తున్నాడు ఆయన. దానివల్ల ఏమైపోయింది, ఆ హింస, వాటిని హింస చేసిన పాపం అంటుకుంది ఆయనకి. దానికి అది కాస్త పోయింది ఇప్పుడు. ఎందువల్ల వీడు చేసిన తపశ్శక్తి వల్ల, 10 మంది పిల్లకాయలు చేసిన తపశ్శక్తి వల్ల పావిత, పవిత్రుడైపోయాడు ఆయన. పవిత్రత చేయబడ్డారు, పాపం పోయింది, పవిత్రుడైపోయాడు ఆయన. ఎవరు, వాడు రాసిన బలికి. ఇక్కడ ఇంకో అర్థం కూడా ఉంది. అసలు యజ్ఞాలు చేయకుండా నిరసించిన వాడు ఎవరు, వేణుడు. ఆ వేణుడు కూడా నరకల్లో కనిపోయాడు, ఆయన కూడా పవిత్రుడైపోయాడు అని కూడా ఒక అర్థం వస్తుంది ఈ యొక్క పదం దగ్గర. పితాపి తేషాం, తేషాం ఆ 10 మంది వల్ల, పితాపి తండ్రి ఆ విధంగా పవిత్రుడైపోయాడు. అయిపోగానే గృహయాత నారద, ఆ సమయంలో ఇక్కడ వీళ్ళు తపస్సు చేస్తుంటే అక్కడ ఆ యొక్క ప్రాచీన పరిగి ఇంటికి గృహయాత, ఆ గృహానికి వచ్చాడు నారద మహర్షి. వచ్చి ప్రదర్శితాత్మ, మీకు ఇంతకుముందు చెప్పాక పురంజనోపాఖ్యానం అంతా చెప్పాడు. అంతేగా పురంజనోపాఖ్యానం ఒక్కటేగా చాలా చెప్పాడు. తర్వాత అదొకటే ఎగ్జాంపుల్గా చెప్పి తర్వాత చాలా విషయాలు చెప్పాడు ఆయనకి. అవన్నీ చెప్పిన తర్వాత ఆయనతే సందేహం కూడా బలి అడిగాడు. ఆ పురంజనోపాఖ్యానం విని ఇది ఎవరికి అర్థం అవుతుందయ్యా నువ్వు చెప్పింది, అలాంటి విన్నా నాకే కూడా అర్థం కావాలంటే మళ్ళీ విధమర్చి బాగా చెప్తాడు. తర్వాత కూడా ఇంకా ఉపదేశం చేస్తాడు, ఏ విధంగా పరమాత్మను పట్టుకోవాలి, ఏ విధంగా మోక్షాన్ని పొందాలని విషయం కూడా చెప్తాడు. అదంతా ప్రదర్శితాత్మ, ఆయనకి ఆత్మ సౌందర్యాన్ని మొత్తాన్ని చెప్పాడు. చెప్పడం వల్ల భవదాత్మతాం యయో, ఏం చెప్తున్నాడు, గురువాయూరప్పకు చెప్తున్నాడు. ఓ గురువాయూరప్ప స్వామి, భవత్ నీ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకొని, ఏయో వాళ్ళు నీలో ఆత్మలో నేను లీనమైపోయాడు ఆ యొక్క ప్రాచీన బలికి. ఈ విధంగా వీళ్ళు ఇక్కడ తపస్సు చేస్తూనే ఉన్నారు, తపశక్తి ఆయన పవిత్రుడైపోయాడు. మరియు అతనికి నారద మహర్షి వచ్చి చేసిన ఉపదేశం వల్ల జ్ఞానం కలిగి ఇంకా ఆయన మళ్ళీ మహర్షుల దగ్గర పోతాడు. పోయి వానప్రస్థాశ్రమంలో కూర్చొని అక్కడ అందరి దగ్గర జ్ఞానం పొంది తపస్సు చేసి యోగశాస్త్రం ప్రకారంగా ఆయన పరమాత్మ చేరుకుంటాడు. అది ఇక్కడ చెప్తున్న విషయం. భవదాత్మతాం, నీ యొక్క ఆత్మతత్వంలోకి ఏయో పొందాడు కదా స్వామి, వాళ్ళు ఆయన పొందాడు కదా ఆయన ప్రాచీన బలి అని ఈయన స్తోత్రం చేస్తున్నారు నారాయణ భట్టరి గారు. కృపా బలేనైవ పురః ప్రచేతసాం ప్రకాశమాగా పతకేంద్ర వాహన విరాజి చక్రాది వరాయుధాంశిభిః భుజావిరష్టాభిరుదంచి రుదంచితద్యుతి. ఇంకా మనకి ఆ ప్రాచీన బలికి ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఎలా, వీళ్ళ యొక్క తపస్సుకి ఏం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనకు వర్ణిస్తున్నారు. ఎవరు, నారాయణ భట్టరి గారిని. అద్భుతంగా చెప్తారు ఈయన. ఆయన ఇంకా చెప్తున్నారు ఎలా ఉందో అక్కడ ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు, విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతున్నాడు, అప్పుడు ఎలా ఉందని చెప్తున్నారు.
కృపాబలేనైవ, కృపాబలంతో స్వామి నీ కృప వల్ల వాళ్ళ మీద కృప కలిగింది, దయ కలిగింది నీకు, కలిగి ఏం చేశావు? పురః ప్రచేతసాం, పురః వాళ్ళ ముందుకు వచ్చావు, ప్రచేతసాం ఆ యొక్క ప్రాచేతస దగ్గరికి ఆయన ముందుకు వచ్చాడు. వచ్చి ఎలా వచ్చాట? విరాజి చక్రాది వరాయుధాంశుభి, ఆయన ఏం ధరించున్నట? విరాజు ప్రకాశిస్తున్నాడు, ధరించున్నాడు. ఏంది? చక్ర ఆది, చక్రాయుధం మొదలైన ఆయుధాలను ధరించున్నట. ఆ ఆయుధ అంశుభి, అవన్నీ కూడా వాటికి ఉండే అంచుల్లో అంత ప్రకాశవంతంగా ప్రతి ఆయుధం ప్రకాశిస్తోందట. అటువంటి ఆయుధాలు ధరించిన ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. భుజాభిరష్టాభి, ఆ భుజములన్నీ 8 చేతులతో కనిపించాడు వాళ్ళకి. ఉదంచి జ్యుతి, జ్యుతి 10 వైపులా 10 దిక్కుల్లో కూడా కాంతి ప్రసరిస్తూ విస్తరిస్తూ ఉన్నట్టుగా అటువంటి దివ్యమాన స్వరూపం ప్రత్యక్షమైంది. అది ఇప్పుడు మనకి భాగవతంలో ఇంకా చాలా చక్కగా చెప్పారు. గొప్పదైన మేరుపర్వత శిఖరంతో కూడి ఉన్న నేలమేఘం సంపులతో గరుత్మంతుని మూపిపై ఉన్నవాడు, చాలా అందమైన తన దేహకాంతో భయం కొలిపే, సర్వ దిక్కుల మధ్యన అంధకారం చీల్చివేసిన వాడు, చాలా గొప్పవి అయిన 8 ఆయుధాలతో దేవతలతో మహర్షులతో భక్తులతో పరిజనులతో సేవించబడుతున్నవాడు, అలంకరింపబడిన సువర్ణ కుండలాలు బుజ్జగిస్తున్న చెక్కిళ్ల తావులు గలవాడు, సుందరమైన నవరత్నాల దివ్యమైన కిరీటం ధరించినవాడు, కౌస్తుభమని వేలాడుతున్న శుభమైన కంఠం గలవాడు, సుకుమారమైన పచ్చని వస్త్రపు కాంతితో అలంకరింపబడినవాడు, హారాలు అంగదాలు కంకణాలు అందెలు అనే ఆభరణాలతో అదలాడుచున్నవాడు అని అక్కడ వర్ణించారు. అది కూడా 8 చేతుల్లో ఏమున్నాయి కూడా చెప్పారు. శంఖం చక్రం డాలు ఖడ్గం గద బాణాలు విల్లు పాశం, ఈ 8 చేతులను ధరించి ఉన్నాడని మనకు భాగవతంలో చెప్పారు. ఇది అవన్నీ కలిపి ఒక వాక్యం చెప్పేశాడు. ఇంకా ప్రకాశమాగా పతకేంద్ర వాహన, పతకేంద్ర అంటే ఎగిరే పక్షులలో ఇంద్రుడు, ఎవరు? గరుత్మంతుడు. వాహన, ఆయన వాహనాన్ని చేసుకొని ప్రకాశమాగా వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రత్యక్షమయ్యా కదా స్వామి, స్తోత్రం చేస్తున్నాడు కదా నారాయణ భట్టు గారు. ఓ స్వామి, నువ్వు 8 చేతులతో 8 చేతుల్లో ఆయుధాలతో మళ్ళీ 10 దిక్కులకు వ్యాపించే కాంతితో వాళ్ళ దగ్గరికి వచ్చి నీ దయతో, ముందు దయ, నీ దయతో ఆ యొక్క ప్రచేతస్సులకు వచ్చి ప్రత్యక్షమయ్యా కదా స్వామి నువ్వు ఇంత దివ్యమైన స్వరూపంతో అని ఈయనుడు వర్ణిస్తున్నారు. ప్రచేతసాం తావ దయాచతాపి తామపి త్వమేవ కారుణ్య భరద్ వరారదాః భవద్విచింతాపి శివాయ దేహినాం భవత్సౌ రుద్రనుతిష్ట కామదా. ఇంకా చెప్తున్నాడు. ప్రచేతసాం, ఆ ప్రచేతసులు తావత్ అయాచతామపి, వాళ్ళు ఒక్కసారి విష్ణుమూర్తి ప్రత్యక్షం, వాళ్ళని కోరుకోలేదు కదా, ఏ కోరికలు లేవుగా వాళ్ళకి. ఆయన ప్రత్యక్షంగా ఆవిడ ఏం లేదు, బాగా చేసుకుంటున్నారు తపస్సు. ఒక్కసారిగా దివ్యకాంతి వచ్చి వాడు ముందు నిలవడంగానే వాళ్ళు ఏం అడగలేదు, నోటి తెచ్చి ఇది కావాలి కోరికని ఏం అడగలేదు. అయాస్తమపి, అడక్కపోయినప్పటికీ కూడా స్వామి నిన్నేం అడగలేవు తావద్దు, వాళ్ళంతా ఇది నిన్ను గురించి అయాచమపి ఇది కావాలని వాళ్ళు అడగను కూడా అడగలేను నేను అసలు కోరికలు. అయినా కూడా నువ్వు త్వమేవా, నీకు నువ్వే ఇచ్చేసావు వాళ్ళకి. కారుణ్యం, దయతో, నీకేదో ఏ దోషం ఎంచేవాడికి కాదుగా, నీకు దయ ఉంది కదా, ఆ కారుణ్యంతో కారుణ్య భరాద్ వరానదాహ, వాళ్ళకి వరాలు ఇచ్చేసాడు. వరాలు ఇచ్చావు కదా స్వామి నువ్వు. ఇది స్తోత్రంగా చెప్తున్నాడు నారాయణ భట్టు గారు. స్వామి వాళ్ళు అడక్కపోయినా, ఆ ప్రచేతసులు అడక్కపోయినా నీకు నువ్వే వరాలు ఇచ్చేసావు కదా వాళ్ళకి. ఏమిచ్చావు? భవద్ విచింతాపి శివాయ దేహినాం, ఎవరైతే దేహము ధరించిన వాళ్ళు ఆ రుద్రుడు చెప్పిన ఆ రుద్రగీతం ఆ వాళ్ళు నేర్చుకున్న స్తోత్రం, వాళ్ళు అదే కదా ఉపాసన చేశారు. ఆ స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో, చింతిస్తారో, నా గురించి చెప్పబడిన ఆ స్తోత్రాన్ని నన్నే మనసులో ధ్యానిస్తూ చింతన చేస్తారో అలాంటి వాళ్ళకి శివాయ సకల శుభాలు జరుగుదుగాక అని ఈయన చెప్పేశాట స్వామి. భవద్దసౌ రుద్రనుతిశ్చ కామదా, ఆ భవత్ నీ గురించి చెప్పినట్టు అసౌ ఆ యొక్క స్తోత్రం, రుద్రనుతిశ్చ ఆ రుద్రుడి చెప్పినట్టు స్తోత్రం, అది కామదా, అది సర్వ కోరికలు కోరిన కోరికలను తీర్చుగాక అని ఆయన చెప్పేశాడు. ఎవరైతే దాన్ని ఆ యొక్క స్తోత్రం ప్రకారంగా చెప్పినటువంటి నా రూపాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో చింతన చేస్తారో వాళ్ళకి శుభాలు కలుగుతాయి. మళ్ళీ ఆ శివుడు చెప్పిన ఆ స్తోత్రాన్ని ఎవరైతే పఠించి దాని మీద ఎవరైతే దాన్ని స్తోత్రంగా చెప్పుకుంటారో అలాంటి వాళ్ళు కూడా కోరిన కోరికలు తీరుతాయని చెప్పి ఈయన ముందే ఇచ్చేశాడు. ఆ విష్ణుమూర్తి కనిపించడమే కాకుండా
ఆయనే వరం ఇచ్చేసాట. వాళ్ళు అడగలేదు అసలు, ఈ వరం కావాలని ఏం అడగలేదు, అడగంగానే ఇచ్చేసాట, అడగకుండా ఇచ్చేట. అవాప్య కాంతాం తనయా మహీరుహాం తయారమధ్వం దశలక్ష వత్సరీం సుతోస్తు దక్షో నను తక్షణాచ్చ మాం ప్రయాసద్ధేతి న్యగదో ముదైవతాం. ఇక్కడ మనకి వాళ్ళు తపస్సు బాగుతున్న విషయం ఇప్పుడు చెప్తాడు. వాళ్ళు తపస్సు చేసి ఆ రుద్రుడి విష్ణుమూర్తి యొక్క దర్శనం అయిన తర్వాత ఆయన ఇంకా వరం కొనసాగుతుంది. వరాలు ఇస్తాడు కదా, ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు బయటకు వస్తారు. దాని తర్వాత శ్లోకంలో చెప్తారు మనకి. అక్కడ ఏం జరుగుతుందంటే కండు అని ఒక ఋషి ఉంటాడు, ఆయన తపస్సు చేస్తుంటాడు, గొప్ప తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఏం చేస్తాడంటే అప్సరసను ఆయన మీద ప్రయోగిస్తాడు, ఆయన తపస్సు భంగం కలిగటానికి కోసంగా. ఆమె పేరు ప్రామ్లోచ. ఆమె వచ్చి ఆయన తపస్సు చేసుకున్న ప్రాంతానికి వచ్చి ఆయనకి తపభంగం కలిగిస్తుంది. కలిగించినప్పుడు ఆయన అదే తపోభంగమైన విషయం ఆమెలో ఆయనతో మోహానికి లొంగిపోతాడు, వశమైపోతాడు, తపస్సు మర్చిపోతాడు. కానీ కొన్నేళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఆయన జ్ఞానోదయం అవుతుంది. ఏంది నేను చేస్తున్న పని దేనికోసం వచ్చాను, దేంట్లో మోహంలో పడ్డాను తెలుసుకుంటాడు. తెలుసుకొని జ్ఞానం వచ్చి భయపడిపోతుంది, దాన్ని ఎక్కడ శపిస్తాడు. ఆయన శపించాడు, ఆయన పాటికి వెళ్ళిపోతాడు తపస్సు చేసుకోవడానికి కోసం. కానీ ఆమె గర్భవతి అవుతుంది. గర్భవతి అయినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ప్రమ్లోచ తనకి శరీరంలో తన శక్తి ద్వారా అమిత చెమట వచ్చేట్టుగా చేసుకొని ఆ చెమటను అంతటిని అక్కడ చెట్లు ఉంటే ఆ చెట్ల ఆకులకంతా అయ్యేటట్టుగా చేసేస్తుంది, మొత్తం చెమట. అలా చేసిన తర్వాత వాయుదేవుడు వచ్చి దాన్ని ఒక పిండ రూపంగా మార్చేస్తాడు. ఆ చెమటంతా దాన్ని చంద్రభగవానుడు ఆయన కిరణాలతో దాన్ని పోషిస్తాడు. ఆ విధంగా ఒక అందమైన స్త్రీగా మారిపోతుంది ఆ పిండం కాస్త. ఆ విధంగా ఒక అమ్మాయి వస్తుంది, ఆ కండు యొక్క తపశ్శక్తి వల్ల వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయి ఆ చెట్ల ద్వారా పెంచబడుతుంది. అటువంటి స్త్రీ అనమాట. ఆమె పేరు మారిష. ఇప్పుడు ఆ వరమే ఇప్పుడు ఇవ్వబోతున్నాడు విష్ణుమూర్తి. అవాప్య కాంతాం తనయాం మహీరుహాం. మహీరుహం అంటే భూమి నుండి తరువులు, చెట్లు. ఆ చెట్లు తనయాం వాటి యొక్క కుమార్తె, అవి పెంచాయి కదా, పెంచిన కుమార్తెని కాంతాం ఆ అందమైన స్త్రీని అవాప్య మీరు పొందుతారు. ఆ 10 మందికి ఏం చెప్తున్నాడు విష్ణుమూర్తి, ఆ చెట్లకు ఒక కూతురుంది, ఆ అందమైన స్త్రీని మీరు పొందుతారు. పొంది తయారమధ్వం ఆమె ద్వారా మీరు సకల శుభాలు సకల భోగాలు అనుభవిస్తారు. రమధ్వం అంటే భోగాలు అనుభవిస్తారు. దశలక్ష వత్సరీం ఎంతకాలం అంటే దశ అంటే 10 లక్షల సంవత్సరాలు అనుభవిస్తారట ఆ సుఖాలు వాళ్ళు, ఆ 10 మంది. ఆ ఒక్కతోనే ఆ ఒక్క ఆమెను వివాహం చేసుకొని మారిషాన్ని ఒక ఆమెను పెళ్లి చేసుకొని 10 లక్షల సంవత్సరాలు మీరు సుఖాలు అనుభవిస్తారు. అది కూడా చెప్పాడు, ఆ చెట్ల యొక్క కూతురైనటువంటి అందమైన స్త్రీ ఆమె మీరు పొందుతారు భార్యగా. పొంది ఆమె ద్వారా మీరు 10 లక్షల సంవత్సరాలు సకల శుభాలు సకల భోగాలు అనుభవిస్తారని చెప్పాడు. సుతోస్తు దక్షో మీకు ఆమె ద్వారా దక్షుడైన కుమారుడు పుడతాడు. నన్ను తక్షణాచ్చ ఆ తర్వాత మీరంతా 10 మంది కూడా తక్షణం తర్వాత మాం ప్రయాశ్చేద్ధి నన్నే పొందుతారు. తర్వాత మీ తర్వాత ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత మీరు నన్నే పొందుతారు. నెగదో నువ్వు చెప్పావు కదా స్వామి, నారాయణ భట్టు గారు నువ్వు చెప్పావు కదా ఈ విషయం. వాళ్ళు అడగలేదు కోరికలు, ఈ కోరికలు అడగపోయి ఇన్ని కోరికలు ఇచ్చేసావు. నువ్వు ఎన్ని ఇచ్చాడు చూడండి. అందరికి మానవాడికి అందరికి ఉపయోగపడేటట్టుగా ఆ స్తోత్రం ఎవరు చదువుతారో వాళ్ళకి శుభాలు కలుగుతాయి, కోరిన కోరికలు తీరుతాయి. భక్తితో ఎవరు చింతన చేస్తారో విష్ణుమూర్తిని వాళ్ళకంత భోగాలు లభిస్తాయి, సకల శుభాలు కలుగుతాయని చెప్పాడు. మళ్ళీ ఎవరైతే ఆ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకు కూడా కోరిక తీరుస్తారని చెప్పాడు. అందరి మానవాడి మొత్తాన్ని చెప్పేశాడు. మళ్ళీ వీళ్ళకి సపరేట్గా ఏం చెప్పాడు, మీరు ఆ చెట్ల ద్వారా పెంచబడిన ఆ అమ్మాయిని భార్యగా పొందుతారు. ఆమె ద్వారా 10 లక్షల సంవత్సరాలు మీరు హాయిగా సుఖాలు అనుభవిస్తారు. ఆ తర్వాత మీకు దక్షుడైన కుమారుడు పుడతాడు. ఆ తర్వాత మీరు నన్ను చేరుకుంటారు అని ఎగదో నువ్వు చెప్పావు కదా స్వామి. ఆ 10 మందికి మీరు చెప్పావు కదా, అది ఎలా ముదైవా వాళ్ళు ఆనందపడే రకంగా చెప్పాడు. వాళ్ళు ఇంకా తిరిగి మళ్ళీ ఏం ప్రశ్న వేయడానికి లేదు. ఇది వయ్యా అది వయ్యా అడగకుండా అన్ని ఇహలోకంలో పరలోకంలో 2 ఇచ్చేసాడు కోరిక. ఇంకేం అడుగుతారు వాళ్ళు. భూలోకంలో అందరూ సుఖాలు అనుభవిస్తామని చెప్పా,
ఇంకా పైలోకానికి నన్ను చేరుకుంటారని చెప్పా, ఈ భూలోకం తరిచినప్పుడు కొడుకు పుడతాడని చెప్పా, ఇంకా వాళ్ళు ఏం కోరిక కోరుతారు? అందుకని చెప్తున్నాడు నేను, ముదైవా వాళ్ళు ఆనందపడే రకంగా నువ్వు కోరికలు తెచ్చావు కదా స్వామి, వాళ్ళు అడగకుండానే ఎన్ని కోరికలు ఇచ్చేసేట్టున్నాడు. ఎంత అదృష్టం అసలు. ఏమీ ఊరికే భక్తిగా వాళ్ళు ఆ స్తోత్రం చేసిందానికి అంత ఫలితం. తతశ్చతే భూతల రోధిన తరుణ్ క్రుధ దహంతో ద్రుహిణేన వారితాః ద్రుమైశ్చ దత్తాం తనయామాప్య తాం తదుక్త కాలం సుఖినోభి రేమిరే. ఇంకా చెప్తున్నా. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే అది ఇచ్చేసి ఆయన మాయమైపోతాడు. భాగవతంలో చెప్పేసి వెంటనే విష్ణుమూర్తి మాయమైపోతాడు. కానీ వీళ్ళు వాళ్ళ ఒక్క ప్రశ్న ఒకటి మాత్రం అడుగుతారు. ఏమని? మాకు ఎన్ని ఏళ్ళు ఉంటా అని చెప్పాడు కదా, 10 లక్షల సంవత్సరం సుఖం అనిపిస్తామని చెప్పావు కదా, కానీ మాకు నీ భక్తుల సాంగత్యం వదిలిపెట్టకుండా ఉండే భాగ్యం, నీ కథల సాంగత్యం సత్సంగం వదిలిపెట్టకుండా భాగ్యం, నీ నామాన్ని వదిలిపెట్టకుండా భాగ్యం కావాలని అడుగుతాడు. ఇంతకాలం ఇచ్చామని కాదు, మేము ఖచ్చితంగా నీ యొక్క అనుగ్రహం నిన్ను మా స్మృతిలో ఎప్పుడు నువ్వు ఉండాలని చెప్పేస్తారు. అది కూడా అనుగ్రహించి మాయమైపోతాడు. మళ్ళీ వాళ్ళు స్తోత్రం కూడా చేస్తారు కృష్ణమూర్తి, అది కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు ఇది చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? సరోవరం నుంచి బయటకు వస్తారు. తపస్సు అయిపోయి వరాలు పొందిన తర్వాత బయటకు వస్తారు. బయటికి రాగానే అడుగు పెట్టడానికి వీలు లేకుండా అంత ఆకాశం అంత ఎత్తు నుండి చెట్లు పెరిగిపోయి ఉంటాయి మొత్తం. వాళ్ళు పోయేటప్పుడేమో అట్లా లేదు, బయటికి రాగానే అంత గొప్ప చెట్లు ఉంటాయి, మొత్తం చెట్లే, ఇంకేం ఉండదు. ఇంకా కేరళ ప్రాంతం చెట్లే కదా ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? వాళ్ళకి ఎటు పోవడానికి అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. అప్పుడు వాళ్ళు చూసి ఏం చేస్తారంటే వాళ్ళ తపశ్శక్తితో వాళ్ళు ఏమి కథలు కూడా కదలు నిలబడిన వాళ్ళు నిలబెట్టే వాళ్ళ కంట్లో నుంచి మంటలు కొట్టించి వాటిని కాల్చడం మొదలు పెట్టేస్తారు. అంటే దారి కోసంగా, అంతే. అదే ఇక్కడ చెప్తాను. తతశ్చతే భూతల రోధిన తరుణ్ ఆ చెట్లంతా కూడా భూతలం అంతా వ్యాపించిపోయినాయి. బాధ పెడుతున్నాయి అవి, ఆ చెట్లు అంత ఎత్తి పెరిగిపోయేసి. అప్పుడు తతశ్చ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంతర్ధానం అయిన తర్వాత వీళ్ళు సరవ నుంచి బయట రాగానే జరిగింది ఇట్లా. స్వామి ఈ విధంగా నువ్వు చెప్పినట్లే అక్కడ చెట్లు పెరిగిపోయినాయి. అది చూసి క్రుధ కోపం వచ్చేసింది వాళ్ళందరూ, 10 మందికి కోపం వచ్చేసింది. దహంతో కాల్చడానికి సిద్ధపడ్డా, తమ కంటి మంటతోనే కాల్చడానికి మొదలు పెట్టారు. అప్పుడు ద్రుహిణేనా ఆ బ్రహ్మదేవుడు వారిత వచ్చి వారించాడు. నాయన చేయకూడదు అట్లా, చెట్లు నేను సృష్టించడం అయిపోతుంది, అవి లేకపోతే భూమి మీద ఎలా నాయన జరిగేది, అందుకని మీరు చేయకూడదు, అందరికి మేలు చేసి చెట్లని వాళ్ళు తీసేస్తారు నాయన అని చెప్పి శాంతింపజేసి వాటిని మళ్ళీ తగ్గిస్తాడు బ్రహ్మదేవుడే, అలా చేస్తాడు. అప్పుడు ఈ అంత వాళ్ళ మీద తపశక్తిని ప్రయోగించమని ఆయన మీద అంతగా శాంతించాడు కదా, దాని సంతోషించిన ఆ చెట్లన్నీ కూడా ఏం చేశాయి? ద్రుమైశ్చ ఆ చెట్లన్నీ కూడా దత్తాం ఇచ్చే. ఏంది? తమ కుమార్తెను ఆయనకి ఇచ్చి 10 మందికి ఇచ్చి వివాహం చేశారు. అప్పుడు అవాప్య తాం ఆ 10 మంది ఆమెను ఆ మారుష అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు, పొందారు. ఆమెను పొంది ఏం చెప్తున్నాడు గురువారప్పకి, స్వామి నువ్వు చెప్పినట్టే వాళ్ళ 10 లక్షల సంవత్సరాలు ఆమెను వివాహం చేసుకున్నారు. ఆ చెట్లు ఇస్తా అని చెప్పావు కదా, నువ్వే చెప్పదు చెట్లకు పెంచుకున్న అమ్మాయి వచ్చి వీళ్ళకి పెళ్లి భార్య అవుతుంది చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టే వాళ్ళకి వాళ్ళ కోపం రావడం, ఆ క్రోధాగ్నిలో చెట్లు కాల్చకపోవడం, ఆ బ్రహ్మదేవుడు చేపడం, ఆ తర్వాత చెట్లన్నీ కనికరించి అవి వాళ్ళు పెంచినటువంటి ఆ కుమార్తెను తీసుకొచ్చి ఆ యొక్క 10 మందికి ఇచ్చి పెళ్లి చేశారు. చేసి త్వదుక్త కాలం నీవు ఉక్త పలికావు కదా స్వామి, ఎంతకాలం పలికాడు? 10 లక్షల సంవత్సరాలు. నువ్వు చెప్పినట్టే ఆ 10 లక్షల కాలం వాళ్ళు హాయిగా కాలం గడిపారు. సుఖినోభిరమిరే వాళ్ళు సుఖంగా కాలాన్ని గడిపారు స్వామి, నువ్వు చెప్పినట్టే జరిగింది. నువ్వు ఏ విధంగా అయితే వాళ్ళకు వరం ఇచ్చావో ఆ యొక్క వృక్షాల యొక్క కూతురు వచ్చి మీకు భార్య అవుతుంది, ఆమె దక్షుడు పుడతాడైతే నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టే వాళ్ళు హాయిగా ఆమె పెళ్లి చేసుకొని ఆ వృక్షం ద్వారా వాళ్ళు 10 లక్షల సంవత్సరాలు హాయిగా సుఖభోగాలు అనుభవించారు కదా స్వామి అంటున్నాడు. ఈ విధంగా వాళ్ళకు అంతకాలం గడిపారు. అవాప్య దక్షంచ సుతం కృతాధ్వరాః ప్రచేతసో నారద లబ్ధయా ధియా అవాపురానందపదం తథా విధః త్వం ఈశా వాతాలయనాథ పాహిమాం ఏనంటున్నాడు. స్వామి అవాప్య పొందారు, దక్షంచ ఆ దక్షుడిని కొడుగ్గా పొందారు. ఈ దక్షుడు ఎవరంటే మనకు బ్రహ్మదేవుడి యొక్క పట్టణం నుంచి వచ్చిన దక్షుడు. ఈయన అహంకరించి నిరీశ్వర యాగం చేశాడు కదా, అప్పుడు సతీదేవి తన యొక్క
యోగాగ్నిలో దహించుకుంది కదా ఆ శరీరాన్ని. అప్పుడు అహంకరించాడు ఆయన. అవంతా మళ్ళీ శివుడు వచ్చి వరాలు ఇచ్చాడు, అవంతా అయింది. ఆ యొక్క యజ్ఞాన్ని విష్ణుదేవుడు వచ్చి పూర్తి చేయించాడు. అప్పుడు ఆయన చెప్పడం కూడా చెప్పాడు, మేము ముగ్గురం ఒకటే అవుతాం, బ్రహ్మ విష్ణు రుద్రుడు మేమంతా ఒకటే అంశ, నువ్వు వేరుగా చూసావు, దీనికి శిక్ష అనుభవించావు అని చెప్పి చెప్తాడు. అప్పుడు విష్ణుదేవుడు వచ్చి యజ్ఞస్వరూపుడు కాబట్టి యజ్ఞం పూర్తి చేయిస్తాడు. కానీ వశిష్ఠుడు శపిస్తాడు, నువ్వు పోయి రాజుగా జన్మిస్తూగాక అని శపిస్తాడు దక్షుణ్ణి. అప్పుడు ఇప్పుడు ఈ మహర్షి పుట్టాడు. అంటే ఈ యొక్క ప్రాచీన భార్య యొక్క కుమారులని 10 మందికి భార్య కడుపున ఈ దక్షుడు పుట్టాడు. రాజకుమారుడుగా పుట్టాడుగా. ఇంకా ఆ యొక్క శాపం అట్లా అయిందనమాట. అయ్యేసరికి శుద్ధం కుమారుణ్ణి పొందారు. కృతధ్వరాహ, వీళ్ళు కూడా తండ్రిలాగా అనేక యజ్ఞయాగాల క్రతువులు చేశారు. ఎవరో 10 మంది. ప్రచేతసో, అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అవన్నీ వాళ్ళు చేసిన ధర్మం అంతా చేసిన తర్వాత నాదలబ్ధయ, ఆ నాడు ద్వారా పొందారు. ఏం పొందారు? ధియా, జ్ఞానం పొందారు. ఆయన వచ్చి మళ్ళీ చివరిలో ఆయన వచ్చి చాలా బాగా చేస్తాడు. ఎంత బాగా చెప్తాడో. వాళ్ళు వచ్చి మేము ఇంతకాలం భోగాలు అనుభవించాము, మా అప్పుడంతా తపశక్తి అంతా ఉన్నింది, ఇప్పుడు మేము కేవలం ఈ యొక్క లౌకిక విషయాల్లో పడిపోయాం కాబట్టి మాకు బోధ చేయవలసిన అడుగుతారు. ఆయన వస్తాడు వాళ్ళ దగ్గరికి, వచ్చిన కాళ్ళ మీద పడి అడుగుతారు, మాకు అనుగ్రహించమని చెప్తే చాలా బాగా చెప్తాడు. కామ క్రోధ లోభ మోహ మదవాశ్చర్యాలతో ఉండేటువంటి ఈ దేహము అవంతా చాలా చక్కగా వివరిస్తాడు వాళ్ళకి. వివరించి ఆ జ్ఞాన బోధ విని తర్వాత వాళ్ళు చాలా తరించిపోతారు 10 మంది. అప్పుడు విష్ణుమూర్తి అన్నిటికీ ఆధారం తెలుసుకోండి అవన్నీ బోధ చేస్తాడు. అప్పుడు వాళ్ళు మనసు ఏకాగ్రత చేసి ఆ భగవంతుడిని ఆశ్రయించుకొని చివరికి వాళ్ళు మోక్షాన్ని పొందేస్తారు ఆ 10 మంది. అవాపుర ఆనంద బంధం పొందారు కదా వాళ్ళు 10 మంది. ఆ నాడు ద్వారా జ్ఞానాన్ని పొంది తద్వారా వాళ్ళు ఆనంద పదం పొందారు కదా స్వామి, నేను చేరుకున్నారు కదా వాళ్ళు. అవాపు అంటే పొందారు. ఏం పొందారు? ఆనంద పదం. అమిత, అది ఎక్కడ ఉంటుంది ఆనందం? నీ దగ్గరే కదా ఉంటుంది. నేను చేరుకున్నారు కదా స్వామి వాళ్ళు. కాబట్టి నేను అడుగుతున్నాను తదావిధ, ఆ విధంగానే ఆ ప్రత్యేకతలు ఏ విధంగా అయితే తమ జీవితం ధన్యం చేసుకున్నారో, ఏ విధంగా అయితే నిన్ను చేరుకున్నారో అటువంటి విధంగానే నేను అడుగుతున్నాను స్వామి. తదావిధ, నేను ఆ విధంగా అడుగుతున్నాను. త్వం, నేను అడుగుతున్నాను స్వామి. ఈశా, నువ్వు ఈశ్వరుడివి, నువ్వు అందరినీ శాసించేవాడివయ్యా, శాసనకర్తవు. నీకు తెలియదంటూ ఉందా? అన్నీ ఉన్నవాడివి, అన్నీ తెలిసిన వాడివి. ఈ విధంగా ఆ ప్రచేతసులకేమి, ఆ పృథు మహారాజుకైతేమి, ఆ యొక్క ప్రాచీన బలికైతేమి, వాళ్ళందరికీ నువ్వు మోక్షం ఇచ్చావు కదా, అందరికీ ముక్తి ఇచ్చేసాడు. ఎవరికి ఇవ్వకుండా ఆయన అందరికి ఇచ్చేసాడు కదా. అదే అడుగుతున్నాడు యథావిధి అంటే. మొత్తం దశకం మొత్తం అయిన తర్వాత అసలు విషయం అడుగుతున్నాడు. ఇంతమంది వాళ్ళు అడిగారు, అసలు వాళ్ళు అడగకుండా నేను ఇచ్చావు కదా నువ్వు. నేను అదే అడుగుతున్నాను. అడగకుండానే వాళ్ళ నోట్లోంచి మాట రాకుండానే అంతటి భాగ్యాన్ని కలిగించావే. అలా స్తోత్రం చేసినాక సంతోషించిపోయావే నువ్వు. కనీసం వాళ్ళు తక్కువ కాలంలో చేశారా? 15 సంవత్సరాల కోసం ఎన్ని చేశారు? నిన్నేం కోరుకోవాలని వాళ్ళు చేయలేదు. కానీ నువ్వు వాళ్ళని అనుగ్రహించేసావు. అడక్కపోయినా కూడా ఇన్ని కోరికలు ఇచ్చేసావు వాళ్ళకి. ఒక మంచి పిల్లవాడు పుట్టాడు, నవబ్రహ్మంలో ఒక బ్రహ్మ అయ్యాడు దక్షుడు. అట్లాంటి పిల్లవాడిని ప్రసాదించావు. పైన వాళ్ళకి నాటు ద్వారా ఉపదేశం ఇప్పించావు, వాళ్ళకి మోక్షం ఇచ్చావు. ఇవన్నీ వస్తాయని ముందే చెప్పావు. పైన ఎన్ని చెప్పావు వాళ్ళకి. మరి నేను అదే మార్గంలో కదా ఉన్నాను. నువ్వే కావాలి కదా. నేను నీ ముందు కూర్చొని ఎందుకు భాగవతం చెప్తున్నాను? నువ్వే కావాలి, నేను కూడా కోరుకుంటున్నాను. తదా విధం, ఆ విధంగానే త్వం, నీవు ఈశా, ఈశ్వరుడు నీవు వాతాలయనాథ. ఎక్కడున్నావు నువ్వు? ఆ వాయుపట్నంలో కూర్చోన్నావు కదా. నాకు వాతరోగం ఉంది. నీ దగ్గరికి రాకుండా అనాథగా అయిపోయాను. నాథుడు ఉండి కూడా అనాథగా ఉన్నాను. ఎందుకు? ఈ రోగం పోతే నాథుడు ఉన్నట్టు. కానీ అయితే అనాథనే కదా. నిన్ను పట్టుకోలేకుండా కూర్చో ఉన్నా కదా. నేను నాకే శక్తి లేదు, నీకు సేవ చేసే శక్తి లేదు కదా స్వామి. ఇలాంటి శరీరంతో కూర్చో ఉన్నా కదా. కాబట్టి నిన్ను అడుగుతున్నాను. నాథుడివే నిన్నే అడుగుతాను. ఇంకెవరిని అడుగుతాను? పోయి ఈశ్వరుడే నిన్నే అడుగుతున్నాను. నాథుడివే నిన్నే అడుగుతున్నాను. పాహిమా, నన్ను రక్షించు. నాకు నిన్ను పట్టుకోవడానికి, వాళ్ళందరికీ భక్తి మార్పులు నిన్ను పట్టుకోవడానికి కారణం ఏంది? వాళ్ళకి రోగాలు లేవు, మానసిక రోగాలు లేవు, శారీరక రోగాలు లేవు. అందుకనే ప్రచేతసులు అంత హాయిగా ఎంత బలమైన శరీరం ఉంటే వాళ్ళు వచ్చి ఆ నీళ్ళలో కూర్చొని తపస్సు చేశారు. అంత శక్తి వాళ్ళకి ఇచ్చావు కదా. ఇవ్వబట్టే కదా వాళ్ళు తపస్సు చేయగలిగారు. అది ఎలా చేస్తారు? నేను అదే అడుగుతున్నాను. నిన్ను పట్టుకోవడానికి అడుగుతున్నాను. నేను దేనికి అడగడం లేదు, నిన్ను పట్టుకోవడానికి అడుగుతున్నాను. కాబట్టి నాకు నా యొక్క బాధ తొలగించు, నువ్వు రక్షించు స్వామి. నన్ను రక్షిస్తే నేను నిన్నే పట్టుకుంటాను, నేను తరిస్తాను.
కానీ అద్భుతంగా అడుగుతున్నాడు. చివరి శ్లోకం ప్రతి దశకంలో ఆయన అడుగుతున్న విధానం అద్భుతం. కథ అంతా చెప్పొచ్చు కానీ భాగవతంలో ఉండే కథని, ఆ కథలో ఉండే సారాంశంలో ఉన్న విషయాన్ని పట్టుకొని అలాంటి భక్తి అడ్డం వస్తోంది తన రోగం అని తన పరిస్థితి కూడా చెప్తూ అర్థించడం అనేది, ప్రార్థించడం అనేది అద్భుతమైన విషయం. అసలు చాలా చక్కగా అడిగాడు. ఇది అలా ఎవరు అడగలుగుతారు ఈ విధంగా? ఎంత రోగం వచ్చిన వాళ్ళు ఏడుస్తూ పడుకో ఉంటారు. భగవంతుడిని ఈ విధంగా ప్రార్థించాలనుకుంటారా? ఎంత శ్రద్ధ భక్తులతో, అది కూడా భాగవతం తను విన్నది, తను చదివింది ఆకలింపు చేసుకొని దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆయనకే చెప్తున్నాడు. ఆయన కథను ఆయనకే వివరిస్తున్నాడు. ఆయన భక్తుల చరిత్ర ఆయనకే చెప్తున్నాడు. చెప్తూ పైన చెప్పాడు కదా ముందే, నేను పుష్పాలు ఇస్తాను, పుష్పమాలికలు అల్లి ఇస్తాను, నీ పాదాలకు అర్పిస్తాను కదా భాగవత కథలు అవన్నీ కలిపి నీ గొప్ప గురించి నీ చెప్తా అని చెప్పాడు కదా, అట్లే అర్పిస్తున్నాడు. ఇంత అద్భుతంగా రచించారు. 10 శ్లోకాలలో అంత విస్తారమైన విషయాన్ని, ఎంత విస్తారమైన విషయం అసలు. ఆ పురంజన వాక్యం ఎంత ఉందో అసలు, ఎన్ని పేజీలు ఉంది అది. నారదుడు చెప్పిన విషయం అంతా కూడా ఈ ప్రచేతసు చేసిన ఉపదేశం కానీ, మళ్ళీ వాళ్ళకి ఎవరికి ప్రాచీన బలికి కూడా చేసే ఉపదేశాలు అందరూ మిగతా ఋషులు కూడా చేస్తారు. వాళ్ళ తపస్సు అవంతా చాలా ఉంది భాగవతంలో. ఎన్ని శ్లోకాలు ఉందో అసలు ఈ చతుర్థ స్కందం. ఇంత విస్తారంగా ఉండే దాన్ని ఇంత తక్కువగా 10 శ్లోకాలు మొత్తం విషయం చెప్పేశాడు. సారాంశం మొత్తం, ఎసెన్స్ మొత్తం చేశాడు అద్భుతంగా. ఏవేవైతే వాళ్ళు చేశారో వాళ్ళ ఘనకార్యం ఏందో, ఆ ఘనకార్యం వల్ల శివుడు రావడం ఏందో, ఆ శివుడి వల్ల స్తోత్రం పట్టుకోవడం ఏందో, దాని ద్వారా వాళ్ళు ప్రయత్నించడం, ఆ ప్రయత్నంలో సఫలీకృతం కావడం, విష్ణుమూర్తి ప్రత్యక్షం కావడం, ఆయన వరాలు ఇవ్వడం, ఆ వరాలు పొందడం, తద్వారా మళ్ళీ నారదుడి ద్వారా ఆయన చేరుకోవడం అనే విషయం కూడా ఎంత చక్కగా చెప్పేశాడు. ఆయన అంత విస్తారమైన విషయాన్ని అంత చక్కగా చెప్పేశాడు. ఈ విధంగా ఈరోజు మనం శ్రీమన్నారాయణంలో 19వ దశకంలో ఉండే ఈ ప్రచేతసుల కథ తెలుసుకున్నాం. ప్రాచీన వారి యొక్క కుమారుల గురించి మనం ఇంత విస్తారమైన విషయాన్ని తెలుసుకున్నాం. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద